నమస్తే కపిల్ చిట్స్ జేహో సక్సెస్ మంత్రాకు స్వాగతం. నేను జ్యోత్స్న. ప్రస్తుత పోటీ ప్రపంచంలో మనిషి విజయం సాధించాలనుకుంటాడు. ఎల్లప్పుడూ విజయం కోసమే ఆరాటపడుతుంటాడు. మరి సమస్యలు వచ్చినప్పుడు వాటిని అధిగమించి విజయాన్ని ఎలా సాధించగలం, వాటికి కావాల్సినటువంటి మార్గాలేంటి లాంటి విషయాలు మనతో చర్చించడానికి ఉన్నారు వ్యక్తిత్వ వికాస నిపుణురాలు రాధారాణి గారు. నమస్తే అండి. నమస్తే అండి. అదేవిధంగా మనతో పాటు కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు, వారికి వెల్కమ్ చెప్దాం. హాయ్ ఫ్రెండ్స్. మేడం చెప్పండి, అసలు సక్సెస్ అంటే ఏంటండి? సక్సెస్ అనేది మనం ఎన్నుకున్న రంగం, ఎన్నుకున్న పని, దాన్ని సక్సెస్ఫుల్గా విజయవంతంగా నిర్వర్తించడం. సక్సెస్ అనేది అందరికీ ఒకే విధంగా ఉండదు. అది ఏజ్ని బట్టి వాళ్ళు ఎన్నుకున్న రంగాన్ని బట్టి వేరుగా ఉంటుంది. ఒక 10వ క్లాస్ పిల్లవాడికి చూసుకుంటే 10th క్లాస్ ఎగ్జామ్ పాస్ అవ్వడం సక్సెస్. ఇంటర్మీడియట్ అబ్బాయిని చూసుకుంటే ఐఐటీలో ర్యాంక్ తెచ్చుకోవడము, ఇంజనీర్ అవ్వడము ఒక సక్సెస్. పొలిటీషియన్ చూసుకుంటే తను ఒక చీఫ్ మినిస్టర్ లేకపోతే ఒక ప్రైమ్ మినిస్టర్ అవ్వడము ఒక సక్సెస్. ఒక పోలీసుని తీసుకుంటే అతను తన దొంగలను పట్టుకోవడము, తన ప్రొఫెషన్ సంబంధించి న్యాయం చేకూర్చడం ఒక సక్సెస్. ఇక్కడ దొంగ విషయంలో చూస్తే అతను పోలీసుని తప్పించుకోవడం అతని సక్సెస్. అంటే సక్సెస్ చెడు అవ్వచ్చు, మంచి అవ్వచ్చు. దానివల్ల మనకు మంచి చేకూరుతుందా చెడు చేకూరుతుందా అనేది మనం ఎన్నుకున్న రంగాన్ని బట్టి ఆధారపడుతుంది. ఒసామా బిన్ లాడెన్ ఉన్నారు, ఆయన దృష్టిలో ఆయనకు అది సక్సెస్ అవ్వచ్చు, కానీ దానివల్ల సమాజానికి చాలా చెడు జరిగింది. కాబట్టి మనం ఎన్నుకున్న రంగంలో మనకు సక్సెస్ వస్తుంది అంటే అది మనకి ఏ విధంగా లాభాలు చేకూరుస్తుంది, మన ఫ్యామిలీకి మనం ఏ విధంగా సహకరిస్తాము, ఏ విధంగా లాభాలు మనం పెట్టగలము, తర్వాత మన సమాజానికి మనం పొందినటువంటి సక్సెస్ వల్ల మన సమాజానికి ఏదైనా చేయగలమా. అబ్దుల్ కలాం గారు పొందినటువంటి సక్సెస్ వల్ల అతన్ని తీసుకెళ్ళి ప్రెసిడెంట్ని చేశారు. కాబట్టి మనకు పొందినటువంటి సక్సెస్ మనకే కాకుండా మనం సొసైటీకి కూడా మనం హెల్ప్ఫుల్గా ఉండాలి. ఇప్పుడు మనం ఎంచుకున్న రంగంలో సక్సెస్ అవ్వాలంటే ఎటువంటి మార్గాలను ఎంచుకోవాలంటారు? సక్సెస్ ప్రతి మనిషి 1వ క్లాస్ పిల్లవాడు కూడా ఆ చిన్న పిల్లవాడు కూడా నాకు అమ్మలతో దెబ్బ పడకుండా పరీక్షలో పాస్ అవ్వాలనుకుంటాడు. కాబట్టి సక్సెస్ ఎన్నుకోవడానికి మనం ప్రయాణిస్తున్నప్పుడు చాలా ఒడిదుడుకులు మనకి అడ్డంకులు ఏర్పడతాయి. కానీ ఆ అడ్డంకులను మనకు ఎదురుపడినటువంటి అవరోధాలను మనము అవలీలంగా వాటిని ఎదుర్కొంటూ సక్సెస్ని చివరి దాకా మనము కృషి చేయాలి. సో వాటికి కొన్ని మార్గాలు ఉన్నాయి, వాటి గురించి మాట్లాడుకుందాం. ఓకే మేడం. ఓకే, మనం ఎంచుకున్న వాటిల్లో సక్సెస్ అవ్వడం ప్రతి టైంలో అంటే అన్ని వేళలా సాధ్యం కాదు. కొన్నిసార్లు ఫెయిల్యూర్ కూడా సంభవిస్తుంది. మరి అలాంటి టైంలో మనం ఏ విధంగా ఉండాలి, ఎలా ధైర్యంగా నిలబడాలి? సక్సెస్లో సాధిస్తున్నప్పుడు కొన్ని ఎదురు మార్గాలు మనకు అడ్డంకులు ఏర్పడతాయి, ఫెయిల్యూర్స్ వస్తాయి. కానీ ఎప్పుడు కూడా ఫెయిల్యూర్ ఇస్ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ ద ఫర్దర్ సక్సెస్ అనుకోవాలి. తర్వాత సక్సెస్ సాధించాలంటే దెర్ ఈజ్ నో షార్ట్ కట్, ఓన్లీ కంటిన్యూస్ ప్రాక్టీస్. మీరు చివరి లక్ష్యం దాకా మీరు ప్రయాణం చేయగలిగి లక్ష్యం వచ్చేదాకా మీరు అలుపెరగకుండా ప్రయాణం చేసినప్పుడు మీరు సక్సెస్ని ఖచ్చితంగా సాధించగలరు. మీరు హార్డ్ వర్క్, మీకు డిక్షనరీలో హార్డ్ వర్క్ ఫస్ట్ వస్తుంది కానీ సక్సెస్ తర్వాత వస్తుంది. కాబట్టి షార్ట్ కట్స్ అనేవి ఉండవు. షార్ట్ కట్స్ ద్వారా మీరు అంటే అక్రమ మార్గంలో వెళ్ళినా కూడా అది మీకు మనసుకి ప్రశాంతత చేకూర్చదు. మీకు ఫుల్ ఫ్లెడ్జ్లో మీ మానసికంగా మీరు సక్సెస్ని సాధించలేరు, అనుభవించలేరు. ఆ యొక్క ఆనందాన్ని అది తాత్కాలికంగా ఉంటుంది కానీ మీకు పర్మనెంట్గా సంతోషాన్ని కలిగించదు. కష్టపడి తనకు 50 మార్కులతో పాస్ అయిన వ్యక్తికి కాపీ కొట్టి 70 మార్కులు తెచ్చుకున్న వ్యక్తికి ఆనందంలో చాలా తేడా ఉంటుంది. కాబట్టి కృషితో వచ్చిన సక్సెస్కి మనం కృషి చేయకుండా అడ్డమార్గంలో మనం వెళ్ళిన సక్సెస్కి చాలా తేడా ఉంటుంది. కాబట్టి సక్సెస్ మనకు ఆనందాన్ని ఇవ్వాలి కానీ దానివల్ల చెడు మనకు జరగకూడదు, ఇతరులకు కూడా జరగకూడదు. మేడం, ఎన్నుకున్న రంగంలో సక్సెస్ అవ్వాలంటే మార్గాలు ఉన్నాయన్నారు కదా, ఆ మార్గాలు ఒకసారి. ఎన్నుకున్న రంగంలో మనం సక్సెస్ అవ్వాలంటే మీరు ఒక మార్గాన్ని, ఒక రంగాన్ని ఎన్నుకున్నప్పుడు మీరు పర్పస్, దాని యొక్క ఉద్దేశం ఎందుకు. ఏదో మా పేరెంట్స్ చెప్పారు నేను బైపీసీ తీసుకున్నాను, ఇంటర్మీడియట్ పిల్లవాడు అంటాడు. నాకు ఇంట్రెస్ట్ ఉందంటే మా నాన్నగారి కళ డాక్టర్ అవ్వాలని, అందుకే నేను బైపీసీ తీసుకున్నాను అంటాడు. అలా కాకుండా దాని వెనుక ఉద్దేశం ఏంటి? పోనీ మీ నాన్నగారే చెప్పారు, దాని యొక్క ఉద్దేశం ఏ ఉద్దేశంతో చెప్పారు అంటే మిమ్మల్ని డాక్టర్ చేసి మీ యొక్క విలేజ్కి నలుగురికి సహాయం చేయాలని ఒక సేవా దృక్పథంతో చేయమని చెప్పారా? దాని యొక్క వెనక మంచి ఉద్దేశం ఉందా లేకపోతే చెడు ఉద్దేశం ఉందా? ఆతంకవాదులు ఉన్నారు, వాళ్ళు ఇంటెలిజెన్సే, వాళ్ళు సక్సెస్ సాధించాలనుకుంటారు కానీ వాళ్ళు దేశానికి హాని చేయడానికి పూనుకుంటున్నారు. కాబట్టి మీ యొక్క సక్సెస్ కోసం మీరు ఎన్నుకున్న రంగం ఏదైతే ఉందో దాని వెనుక ఖచ్చితమైనటువంటి ఉద్దేశం, పర్పస్ ఉండాలి. పర్పస్ అంటే కరెక్ట్గా గోల్ ఎన్నుకోవడంలో మీకు లాభాలు ఉండాలి, దాని యొక్క ఇతరులకు కూడా సహాయం చేయగలిగేటట్టు ఉండాలి. సో ఆ పర్పస్ అనేది సరిగ్గా ఉన్నప్పుడు మీరు మీ యొక్క కాన్సన్ట్రేషన్ ఎల్లప్పుడూ కూడా పట్టు విడవకుండా చివరి దాకా సక్సెస్ కోసం ప్రయాణం చేయగలుగుతారు. ఓకే మేడం, ఫస్ట్ వన్ పర్పస్, మరి సెకండ్ వన్ ఏంటండి?
సెకండ్ వన్ వచ్చేసి ప్రయారిటీ అండి. ఎందుకంటే ఒక గోల్ ఎన్నుకున్నారు మీరు, దాని యొక్క పర్పస్ కూడా మంచిదే అనుకుని దానికోసం కృషి చేస్తూ ఉంటారు. కృషి చేస్తుంటే కానీ చాలా మటుకు అట్రాక్షన్స్ కానీ మిమ్మల్ని డీవియేట్ చేయడానికి కానీ కొన్ని పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఒక కుర్రాడు ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతుంటే ఫ్రెండ్ వచ్చి నేను సినిమా టికెట్ తీసుకొచ్చాను, పదరా సినిమాకి వెళ్దామని అంటాడు. ఇంకొక అబ్బాయి వచ్చి క్రికెట్ మ్యాచ్ వస్తుంది, క్రికెట్ మ్యాచ్ చూడట్లేదా, నేను ఆల్రెడీ ప్రిపేర్ అయినా, మనం క్రికెట్ మ్యాచ్ చూద్దాం అంటాడు. లేకపోతే ఇంట్లో ఎవరికో అనారోగ్యంగా ఉంటుంది, లేకపోతే ఆధార్ కార్డు కోసం వెళ్ళాలి, అది ఇవాళ చివరి లేట్ అవ్వచ్చు, ఇంకేదన్నా అవ్వచ్చు, లేకపోతే మీ తెలిసిన వాళ్ళకి ఏదైనా జరిగి ఉండొచ్చు, కబురు వచ్చింది. కాబట్టి వీటినన్నిటినీ ఇవాళ కాకుండా 2 రోజులు పోస్ట్పోన్ కూడా చేయొచ్చు. అదే మీరు ఎగ్జామ్ని పోస్ట్పోన్ చేసి మీ ఫ్రెండ్తో సినిమాకో లేకపోతే క్రికెట్ మ్యాచ్ చూడడానికి వెళ్తే మీఆర్ లూజింగ్ యువర్ ఫ్యూచర్. ఎందుకంటే మీ పరీక్ష అవి రేపైనా చూడొచ్చు, కానీ మీ పరీక్ష మీకోసం మళ్ళీ పెట్టరు. సో ఇఫ్ యూఆర్ లూజింగ్ ది ఎగ్జామినేషన్, ఈ పరీక్ష మీరు మిస్ అయితే మీరు 1 year మిస్ అవుతారు. 1 year మిస్ అవ్వడం వల్ల మీ ఫ్యూచర్లో అది మైనస్ పాయింట్ అవుతుంది. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్లో మీరు ఏది నా జీవితానికి ప్రయారిటీ, ఏది నాకు ముఖ్యమో, దేని నేను ఎన్నుకోవాలి, ప్రయారిటీని మీరు చూస్ చేసుకోవాలి. ప్రయారిటీని చూస్ చేసుకున్నప్పుడు మీరు హ్యాపీగా ఉండగలుగుతారు. థర్డ్ పాయింట్ వచ్చి ప్లానింగ్. థర్డ్ వచ్చి పంచవర్ష ప్రణాళికలు. మన దేశానికి అభివృద్ధి కోసం మనం పంచవర్ష ప్రణాళికలు వేస్తూ ఉంటాం. అలాంటిది మన జీవితానికి మనం ఏం ప్రణాళిక వేసుకుంటున్నాం అనేది ముఖ్యంగా ఆలోచించాలి. ప్రణాళిక కరెక్ట్గా ఉన్నప్పుడు, మన ప్లానింగ్ కరెక్ట్గా ఉన్నప్పుడు, ఆటోమేటిక్గా మనం ప్లానింగ్తో పాటు మనం ప్రిపేర్ చేస్తున్నప్పుడు, ముందుకు సాగుతున్నప్పుడు మన జీవితంలో సక్సెస్కి దగ్గర అవుతాం. గుడ్ మార్నింగ్, నా పేరు కృష్ణ. ప్రయారిటీ గురించి అన్నారు. ప్రయారిటీస్లో కేటగిరీస్ కూడా మళ్ళీ ఉంటాయని నేను అనుకుంటున్నాను మేడం. మనం దినచర్యలో ఎన్నో ప్రయారిటీస్ని మనం దృష్టిలో ఉంచుకొని ఆ రోజు చర్యని మనం మొదలు పెట్టాల్సి ఉంటుంది. అలాంటి వాటిల్లో కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి, కొన్ని అర్జెంట్ ఉంటాయి. ఇందులో విశ్లేషించుకోవడానికి కూడా మనకు ఆ సమయం పడుతుంది. సో అలాంటి టైంలలో భవిష్యత్తుని కూడా కార్యాచరణ అందులో కూడా ఒక కార్యంగా ఉండడానికి మనం ఏ విధంగా అంటే మనలో మనం డెవలప్ చేసుకునే లక్షణాలని ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాలి. దాని గురించి ఒకసారి చెప్తారా? ప్రయారిటీ అంటే ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్లో అక్కడ సినిమా చూడడం ముఖ్యమా, పరీక్ష కోసం ప్రిపేర్ అవ్వడం ముఖ్యమా అనేది మీ ప్రయారిటీ. అంటే ప్రయారిటీ ఎలా చూసుకోవాలంటే ఎన్నుకున్నటువంటి పనులలో దానివల్ల నష్టం ఉందా, లాభం ఉందా, లాంగ్ టర్మ్లో కూడా ఆలోచించాలి. కేవలం షార్ట్ టర్మే కాకుండా లాంగ్ టర్మ్లో కూడా ఆలోచించాలి. ఇక్కడ మీరు షార్ట్ టర్మ్ ఏంటి, ఎగ్జామ్ రాయకపోతే మిస్ అవుతాను, కానీ లాంగ్ టర్మ్లో ఏంటి, మీ జీవితానికి మొత్తంగా మైనస్ పాయింట్ అవుతుంది. సో లాంగ్ టర్మ్ మీరు టెంపరీగా మాత్రమే ఆలోచించకుండా మీరు లాంగ్ టర్మ్లో కూడా ఇది నా జీవితం, మీ రెజ్యూమ్లో రేపు పెడితే 1 year వేస్ట్ అయిపోయింది, 1 year బ్యాక్లాగ్ ఉంది అంటే ఆ అబ్బాయికి అట్రాక్షన్స్ ఉన్నాయి, లేకపోతే అంత నిబద్ధత లేదు, తను ఎన్నుకున్నటువంటి రంగంలో విజయం సాధించడానికి ఈజ్ నాట్ హ్యావింగ్ దట్ మచ్ ఆఫ్ డిజైర్, మిగతా విషయాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు, అంటే ప్రయారిటీ ఇస్తున్నాడు అని చెప్పి అనుకున్నప్పుడు మనము లాంగ్ టర్మ్ వాటికి కూడా దృష్టిలో పెట్టుకున్నప్పుడు ప్రయారిటీకి ఎక్కువగా అవకాశం ఇవ్వాలి. గుడ్ మార్నింగ్, నా పేరు రసజ్ఞ. మేడం, మీరు అన్నట్టు హార్డ్ వర్క్ కమ్స్ ఫస్ట్ ఇన్ ద డిక్షనరీ, తర్వాత లక్ యొక్క రోల్ ఎంత ఉంటుందంటారు ఈ సక్సెస్ రేట్లో? లక్ మీద ఎప్పుడైతే మీరు ఆధారపడతారో అమ్మా, దాని మీ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని తగ్గిస్తుంది. గాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వే అంటే దేవుడు కూడా సహకరించడు. దేవుడు ఏం చేస్తాడంటే మీ కృషి మీరు చేయండి. 99% మీరు ఎంతవరకు కృషి పెట్టగలరో, ఎంతవరకు ప్రాక్టీస్ చేయగలరో, ఎంతవరకు సాధన చేయగలరో, మీ ఫుల్ పొటెన్షియల్ అంటే మీ క్యాలిబర్ ఎంత ఫుల్ ఉందో అంతవరకు చేసిన తర్వాత మిగతాది వదిలేయండి. మీ కర్మ చేయడం వరకే మీ సిద్ధాంతం, ఫలితం వదిలేయాలి. అంతేగాని లక్ వస్తుందని చెప్పేసి గాల్లో దీపం పెట్టినట్టు దేవుడు అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి లక్ మీద ఆధారపడితే మీ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని మీరే అనుమానిస్తున్నట్టు. ఓకే మేడం, పర్పస్, ప్రియారిటీ, ప్లానింగ్, ఈ మూడింటి తర్వాత 4వది ఏంటంటే ప్రిపరేషన్ అండి. ప్లానింగ్ అంటే మనకు ఉన్న అవకాశాలేంటి, తర్వాత అవకాశాలను మనం ఎలా వినియోగించుకుంటూ సక్సెస్ వైపు మనం అడుగులేయాలి అని చెప్పేసి మీరు రోజువారీ కార్యక్రమాల్లో 1 month ప్లానింగ్ ఏంటి, లేకపోతే 6 months ప్లానింగ్ ఏంటి, ఎండ్ ఆఫ్ ది ఇయర్కి ఎగ్జామ్స్కి ఎలా అలా ప్లానింగ్ వేసుకుంటారు. కానీ ఆ ప్లానింగ్ని ఎగ్జిక్యూట్ చేయటం అనేది ప్రిపరేషన్. ప్లానింగ్ని ఎగ్జిక్యూట్ చేయకపోతే మనం ప్లానింగ్లోనే ఫెయిల్యూర్ అయిపోతే మనము అందుకే ప్లానింగ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు రైట్ డౌన్ ఏ గోల్. ఏంటి ఇది పేపర్ మీద పెట్టాలి. ఏ అన్రిటన్ గోల్ ఈజ్ ఆల్వేస్ ఏ విష్ అనమాట. మీరు ఎప్పుడైతే మీరు పెన్ను పేపర్ తీసుకుని మీ యొక్క గోల్, మీ యొక్క ప్లానింగ్ని దాన్ని పేపర్ మీద పెట్టకపోతే అది కేవలం విష్ లాగే ఉండిపోతుంది. సో ఆ విధంగా ప్లానింగ్ చేసుకున్న తర్వాత దాన్ని 1 by 1 ఎగ్జిక్యూట్ చేయాలి.
నేను రేపు మార్నింగ్ 5 గంటలకు లేవాలి అని అలారం పెట్టుకున్నారు, రేపు ఈ పనులు చేయాలనుకున్నారు, ఇంత సబ్జెక్ట్ ఫినిష్ చేయాలి, ఇంత ప్రాబ్లమ్స్ మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ చేయాలి అనుకున్నారు కదా, దాన్ని పోస్ట్ పోన్ చేయటము లేకపోతే ఆ ప్లానింగ్లో మీరు ఫెయిల్యూర్ అవుతున్నారంటే యూ ఆర్ నాట్ హ్యావింగ్ ఫౌండేషన్ అనమాట. ప్రిపరేషన్ కావాల్సినంతగా మీరు చేయట్లేదు. ప్రిపరేషన్లో ఎప్పుడు డీవియేట్ అవుతారు? అట్రాక్షన్స్ వల్లనో లేకపోతే మీ యొక్క లేజీ అవ్వచ్చు, పోస్ట్ పోన్మెంట్, ప్రొకాస్టినేషన్ అంటారు. చేద్దాంలే ఇంకా టైం ఉంది కదా, ఇంకా 3 months టైం ఉంది కదా, ఇప్పటి నుంచి ఎందుకు ప్రిపేర్ అవ్వాలని ఈ పోస్ట్ పోన్ నేచర్తో, లేకపోతే అట్రాక్షన్స్లో సినిమా కోసమో లేకపోతే అతి నిద్ర వల్లనో ఇలాంటి అట్రాక్షన్స్కి లోనైనప్పుడు మీరు పోస్ట్ పోన్ చేస్తారనమాట. పోస్ట్ పోన్ చేస్తే ఏంటి? యు ఆర్ ఫెయిలింగ్ ఎట్ ద ప్లానింగ్ కేవలం ప్లానింగ్ వరకే పేపర్ మీదే ఉంది కానీ అది ప్రిపరేషన్లో లేదు. కాబట్టి మీరు వేసుకున్నటువంటి ప్లానింగ్ని ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ అనేది చేయాలి. చేసినప్పుడు మీ పకడ్బందీగా ప్రిపరేషన్ అనేది జరుగుతుంది. గుడ్ మార్నింగ్ మేడం, నా పేరు దాసరి. మీరు సక్సెస్ అవ్వాలంటే ప్లానింగ్, పర్పస్, ప్రిపరేషన్ ఇవన్నీ కావాలి అంటున్నారు. ఇవన్నీ లేకుండా ప్రతిరోజు టీవీలో మనం చూస్తున్నాం, మీరు ఒక బిజినెస్ లో మంచిగా సక్సెస్ అవ్వాలనుకుంటే ధనలక్ష్మి యంత్రం ధరించండి, శుద్ధలక్ష్మి ధనలక్ష్మి ధరించండి, శని విమోచక ధరించండి అంటున్నారు. అవి ఉన్నప్పుడు మళ్ళీ కష్టం చేయడం ఎందుకు, ప్లాన్ చేయడం ఎందుకు? ఓకే, ఇందాక ఈ అమ్మాయి కూడా లక్ గురించి అడిగింది. లక్ అంటే లక్ గురించి మీరు డిపెండ్ అవుతున్నారంటే మిమ్మల్ని మీరు కండిషన్ చేసుకొని డిపెండ్ అవుతున్నారు. ఏది కూడా అన్కండిషన్గా ఉండాలి, ఇండిపెండెంట్గా మీ యొక్క స్వశక్తి మీద మీకు నమ్మకం ఉండాలి, మీ యొక్క సామర్థ్యం మీద మీకు నమ్మకం ఉండాలి. అది కాకుండా వేరే ఇలా యంత్రాల మీద లక్ మీద డిపెండ్ అవుతున్నారంటే మీ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీరు కోల్పోతున్నట్టు. ఏదైతే సాధిస్తానని మీరు నిర్ణయం తీసుకున్నారు అంటే మీ యొక్క క్యాలిబర్ మీద, మీ యొక్క సామర్థ్యం మీద నమ్మకం ఉండి మీరు ఆ నిర్ణయం తీసుకుంటారు, దాన్ని సాధించాలని కృషి చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇలా అట్రాక్షన్స్కి లోన్ అవుతున్నారంటే మీ యొక్క ఆత్మవిశ్వాసం అక్కడ సడలిస్తోంది. పోనీ అలా తీసుకున్నా కూడా మీ యొక్క కృషిలో ఎప్పుడు కూడా. అవును మేడం, ఇప్పుడు సొసైటీలో ఎగ్జాంపుల్ కూడా చూపెడుతున్నారు, పలానా ధనలక్ష్మి యంత్రం పెట్టుకున్న వాళ్ళు ఇంత గొప్ప వాళ్ళు అయ్యారు, వాళ్ళు ప్రయారిటీ కూడా చూపిస్తున్నారు అనమాట. సక్సెస్ వాళ్ళు ఎగ్జాంపుల్ చూపెడుతున్నారు కాబట్టి మనం దాన్ని ఫాలో అవ్వచ్చు కదా. ఒకవేళ ఫాలో అయినా తప్పు లేదనుకోండి, అది వాళ్ళ పర్సనల్ విషయము. అంటే వాళ్ళు మూఢనమ్మకాలు మనల్ని మనం మూఢనమ్మకాల మీద ఆధారపడుతుండొచ్చు. కానీ గాల్లో దీపం పెట్టి నేను ఏం పని చేయకుండా ఉంటానంటే కరెక్ట్ కాదు. అది యంత్రం ధరించినా కూడా మీరు చేయాల్సిన కృషి మీరు చేయాలి కదా. అది దేవుడి మీద నమ్మకంతో మీరు ధరించారు, పెట్టుకున్నారు. కానీ మీరు ఏ విధంగా కృషి చేస్తున్నారో, మీరు ఏ విధంగా ప్రణాళిక వేసుకున్నారో మీ యొక్క బిజినెస్ డెవలప్మెంట్ కోసం దాన్ని చేస్తూనే ఉండాలి. అది చేయకుండా కేవలం చెయ్యాలి. అది కేవలం అది పెట్టుకుంటా నేను డెవలప్మెంట్ ఏమి చేయను, ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉన్నట్టుగా నేను అక్కడే కూర్చుంటానంటే మీకు సక్సెస్ రాదు. అది ఎవరి పర్సనల్ మీద పోతుంది. యంత్రం పెట్టుకుంటారా లేదా అనేది పర్సనల్ మ్యాటర్. కాకపోతే మీ కృషి మాత్రం ఎక్కడో లోపం జరగకూడదు. ఆటోమేటిక్గా అప్పుడు మీకు సక్సెస్ వస్తుంది. అప్పుడు మీకు ఏమనిపిస్తుంది, ఇది పెట్టుకున్నందువల్ల వస్తుంది అనుకుంటారు. రెండింటి వల్ల అయి ఉండొచ్చు, కాకపోతే మీ కృషి వల్ల వచ్చి ఉంటుంది, అది మీ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వల్ల వస్తుంది. గుడ్ మార్నింగ్ మేడం, నా పేరు మాధవి. చాలామంది సక్సెస్ కోసం చాలా ట్రై చేస్తారు, ప్రిపేర్ అవుతారు, అన్ని ప్లానింగ్ ప్రకారం లాస్ట్ మూమెంట్లో ఏదైనా ప్రాబ్లం రావచ్చు, దానివల్ల వాళ్ళు సక్సెస్ కోల్పోవచ్చు. అది లైఫ్లో దెబ్బ పడుతుంది. వాళ్ళు సక్సెస్ సాధించగలరా అసలు? లాస్ట్ మినిట్లో దెబ్బ పడ్డం అంటే ఎలా జరుగుతుంది? మేబీ హెల్త్ ప్రాబ్లం అయి ఉండొచ్చు, ఏదైనా అవ్వచ్చు. కాకపోతే ఏంటంటే దాన్ని ఒక ఫెయిల్యూర్గా తీసుకోకుండా దాన్ని ఒక ఎక్స్పీరియన్స్గా తీసుకోవాలి. జరగడానికి హెల్త్ ప్రాబ్లం అనుకోండి, అంతకుముందు మీరు హెల్త్ని నెగ్లెక్ట్ చేసి ఉండొచ్చు కదా. ద సేమ్ థింగ్ షుడ్ నాట్ రిపీట్ అగైన్. అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ రిపీట్ చేయకుండా చూసుకోవాలి. అలా కాకుండా మీరు ఒక టెన్షన్ పడిపోయే లేదా ప్రెషర్ పెంచేసుకుని లాస్ట్ మినిట్ యాంగ్జైటీతో ఎగ్జామ్ వెళ్లకుండా మానేశారనుకోండి, అది మీ లోపమే అవుతుంది. అక్కడ మీ ప్రిపరేషన్ లోపం అవుతుంది. ఎందుకు ప్రిపరేషన్ లోపం అంటే సబ్జెక్ట్లో మీరు ప్రిపేర్ అయ్యారు, కానీ యాంగ్జైటీని తగ్గించుకోవడానికి కూడా మార్గాలు. చాలామంది నా దగ్గర వచ్చే కేసులో దే ఆర్ స్టూడియస్, అంబిషియస్ గర్ల్స్, కానీ వైల్ ఎంటరింగ్ టు ది ఎగ్జామినేషన్ వాళ్ళకి చాలా ఆతృత ఉంటుంది, చాలా ఆందోళన ఉంటుంది, విపరీతమైన యాంగ్జైటీ. ఏంటంటే నేను ఎగ్జామ్ వెళ్ళలేను, ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళలేను అనేది వెనక్కి వస్తారు. వెళ్ళినా కూడా బ్లాంక్ పేపర్ ఇచ్చినటువంటి కేసెస్ ఉన్నాయి. ఏంటంటే మీ యాంగ్జైటీని కూడా మేనేజ్ చేసుకునేటువంటి ప్రిపరేషన్ లేదు. ఎంతసేపు బుక్ వామ్లా పుస్తకాలు చదువుతున్నారే కానీ మీ యాంగ్జైటీని ఎలా ఓవర్కమ్ చేయాలి, అది కూడా హెల్త్లో భాగం కాబట్టి దాన్ని కూడా ఓవర్కమ్ చేయడానికి యూ నీడ్ ఏ ప్రిపరేషన్. అలాంటప్పుడు లాస్ట్ మినిట్లో ఫెయిల్యూర్స్ అనేవి సాధారణంగా మనము అధిగమించవచ్చు. మ్యామ్, పర్పస్, ప్రియారిటీ, ప్లానింగ్, ప్రిపరేషన్ 5వ మార్గం. నెక్స్ట్ వచ్చేసి ప్రాక్టీస్ అండి. ప్రిపరేషన్ చేశారు మీరు, కానీ అది రివిజన్ ప్రాక్టీస్ లేకపోతే మీకు చివరి దాకా 1 month ఎగ్జామ్ ఉంది అని చెప్పేసి మీరు ఇప్పుడే ప్రిపేర్ అయిపోయారు, కానీ ఈ 1 month మళ్ళీ ప్రాక్టీస్ చేయలేదనుకోండి, మీరు చదువుకున్న సబ్జెక్ట్
అప్పుడు ఏంటంటే ప్రాక్టీస్ లేనప్పుడు మీరు మళ్ళీ మొదటికే వస్తారు. అంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. సో కృషితో నాస్తి దుర్భిక్షం అని కూడా అన్నారు. కాబట్టి మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు దాంట్లో అంత పర్ఫెక్షన్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు ప్రాక్టీస్ తర్వాత పర్జేవరెన్స్ అండి, నిలకడగా ఉండడం, పట్టుదలగా ఉండడం. ప్రాక్టీస్ అంటే ఏంటి, మీరు చదివిన దాన్ని రిపీటెడ్గా ప్రాక్టీస్ చేస్తున్నారు, మరలా ప్రాక్టీస్ చేస్తున్నారు. పర్జేవరెన్స్ అంటే పట్టుదల. అంటే ఒక్కోసారి ఇందాక అబ్బాయి చెప్పినట్టు అట్రాక్షన్స్ కానీ డిస్ట్రాక్షన్స్ కానీ లేకపోతే జీవితంలో ఏదైనా ఎదురు సమస్యలు కానీ మనకు వస్తాయి. వచ్చినప్పుడు ఏంటంటే ఇంకా నా వల్లగా నేను చేయలేను, ఈ గోల్ నా వల్లగా నేను చేయలేను అని చెప్పేసి వదిలేయకూడదు. సపోజ్ ఒక స్పోర్ట్స్ పర్సన్ మంచి క్రికెటర్ అవ్వాలని చేస్తూనే ఉన్నాడు, కాకపోతే ఏదో ఎదురు దెబ్బ తగిలింది, యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినప్పుడు అతను స్పోర్ట్స్ పర్సన్ అవ్వలేడు, కాకపోతే కానీ ఆ రంగంలో అతనికి చాలా ఇష్టం. అప్పుడు ఏమవ్వచ్చు, క్రికెట్ కమెంటేటర్ అవ్వచ్చు. కాబట్టి పర్జేవరెన్స్ ఎలా ఉన్నారంటే మనకు పూర్వం చెప్పారండి, పట్టు పట్టరాదు పట్టు విడవరాదు, పట్టు పట్టనేన బిగియ పట్టవలే, పట్టి విడుచుట కంటే పట్టి చావట మేలు, విశ్వదాభిరామ వినువేమ అని చెప్పారు. కాబట్టి పట్టు పట్టామంటే అది ఉడుం పట్టులాగా చివరి దాకా ఉండాలి. కాబట్టి పర్జేవరెన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఈ 6 పాయింట్స్ ఉన్నప్పుడు మనకేంటంటే ఆ యొక్క మనం ఎన్నుకున్నటువంటి రంగంలో పర్ఫెక్షన్ వస్తుంది. పర్ఫెక్షన్ అంటే ఎలా అంటే ఒక్కసారి విజయం సాధించిన తర్వాత ఇక్కడితో చాలు అంటే మీరు అక్కడితో ఆపేస్తున్నారు, మిమ్మల్ని మీ యొక్క ప్రోగ్రెస్ని ఉన్నతిని ఆపేస్తున్నారు. అంటే విజయం సాధించిన తర్వాత మీరు కంఫర్ట్ జోన్లోకి వెళ్ళకుండా విజయం మీద ఇంకా ఎక్కువ విజయాలు సాధిస్తుండాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే మనందరికీ తెలిసిన గ్రేట్ ఎగ్జాంపుల్ ఏంటంటే జంషెడ్జీ టాటా స్టార్ట్ చేశారు. ఎప్పుడు అతను చైనా నుంచి స్టీల్ రిక్షా పార్ట్స్ తీసుకొచ్చి బాంబేలో అమ్మడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఆయన అక్కడితో ఆగిపోలేదు. ఒక విజయం సాధించిన తర్వాత మళ్ళీ కొత్త రంగంలో తన వ్యాపారాన్ని విస్తృతపరిచారు. ఇప్పుడు కాస్మెటిక్స్లో ఉన్నారు, ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉన్నారు, ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్నారు, అన్నిట్లో ఉన్నారు. అతని పేరు మీదే ఒక ఊరికే అతని పేరు పెట్టారు, జంషెడ్పూర్ అని చెప్పేసి. కాబట్టి ఒక విజయంతో మనం అక్కడితో ఆగిపోకుండా, అక్కడితో సంతృప్తి పడకుండా పెద్ద ఎంటర్ప్రీనర్ అయ్యి ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే అతనికి ఎంతో మందికి ఉపాధి కల్పించవచ్చు. ఒక 100 మందికి, ఒక 1000 మందికి ఉపాధి కల్పించవచ్చు. అంటే తన యొక్క సక్సెస్ని విస్తృతపరిచాడు. 7 మార్గాలు పిల్లల్లో అలవర్చడానికి పేరెంట్స్ ఏ విధమైనటువంటి కృషి చేయాల్సి ఉంటుంది? పిల్లల్లో అలవర్చాలంటమ్మా, పిల్లలు చెప్తే నేర్చుకోరు, దే లెర్న్ బై ద అబ్జర్వేషన్. కాబట్టి వాళ్ళకి అలవర్చాలంటే ఫస్ట్ మనం అలవర్చుకోవాలి. మనం వాటిని చెప్తూ ఉంటే వాళ్ళు నేర్చుకుంటారు. ఈ మధ్య కాలంలో పేరెంట్స్ ఏంటంటే నాగింగ్ అంటే వెంటబడ్డం అయిపోతుంది. అంటే వాళ్ళు చేయరు కానీ పిల్లల్ని చేయమంటారు. అది ఎంత అన్యాయం. కాబట్టి మనం చేస్తుంటే ఆటోమేటిక్గా బై అబ్జర్వేషన్ దే లెర్న్ ఎ లాట్. 5 years బేబీ వరకు మనం చెప్పింది ఏది నేర్చుకోరండి. మనం చేసే పనుల వల్ల వాళ్ళు మనం మాట్లాడే మాటలను కూడా అన్నిటిని కూడా ఆకలింపు చేసుకుని చూడడం వల్ల నేర్చుకుంటారు. కాబట్టి పిల్లలు సరిగ్గా ఉండాలంటే వీ షుడ్ బికమ్ ఏ రోల్ మోడల్. ప్రతి పిల్లవాడికి కూడా బయటి వాళ్ళు రోల్ మోడల్ కాదండి, వాళ్ళ ఫాదరో మదరో రోల్ మోడల్. ఒక స్థాయికి ఎదిగిన తర్వాత వాళ్ళు ఎడ్యుకేషన్ పెంచుకున్న తర్వాత, పుస్తకాలు చదవడం తర్వాత ఒక మనిషిని, ఒక ఉన్నతమైన వ్యక్తిని, సక్సెస్ పర్సన్ రోల్ మోడల్ చేసుకుంటారు తప్పితే చిన్నప్పుడు ప్రతి పిల్లవాడికి, ప్రతి అమ్మాయికి కూడా తల్లిదండ్రులే రోల్ మోడల్స్. వాడికి రోల్ మోడల్ అవ్వాలంటే ఫస్ట్ మనల్ని మనం మార్చుకోవాలి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. సీక్రెట్ ఆఫ్ సక్సెస్ గురించి మాకు చాలా చక్కగా వివరించి చెప్పారు. అదేవిధంగా మీకు థ్యాంక్ యూ స్టూడెంట్స్. సో చూసారుగా, పర్పస్, ప్రయారిటీ, ప్లానింగ్, ప్రిపరేషన్, ప్రాక్టీస్, పర్జావరెన్స్, పర్ఫెక్షన్, ఈ 7 మార్గాలు కనుక అనుసరించినట్లయితే అసాధ్యాలు కూడా సుసాధ్యమవుతాయి, విజయం మన సొంతమవుతుంది. ఇది ఇవాల్టి కపిల్ చిట్స్ జే హోస్ట్ సక్సెస్ మంత్ర. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం.